మాక్షి ఓహో ఇక్కడున్నావా? అమ్మయ్యా వచ్చేసారా? మీ గురించి అనుకుంటున్నాను, ఒక్కసారి వస్తే బాగుండని. సరిగ్గా దేవుడు తోలుకొచ్చినట్టు వచ్చేసారు. దేవుడు తోలుకొచ్చినట్టు అనకూడదు కామాక్షి, మనం మనుషులం కదా, దేవుడు పంపినట్టు అనాలి. అవును, నా కోసం ఎదురు చూస్తున్నా అన్నావు, ఏమన్నా పనే? అది సరే, అర్జెంట్ గా పిలిచారు, ఏమైనా చెప్పాలనా? అవును కామాక్షి, మా ఫ్రెండ్ లేడు రమణ బాబు, వాడు సినిమాకి ఫ్రీ పాస్లు ఇచ్చాడు, అర్జెంట్ గా సినిమాకి వెళ్ళాలి, రెడీ అయిపో. సినిమా? ఏం పేరు? నా పెళ్ళం నీ మొగుడు. చీ, 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 అదే సినిమా అండి, నేను దేవుడి సినిమాకి అయితేనే వస్తా. కామాక్షి, పెళ్ళై 6 సంవత్సరాలైంది, ఇంతవరకు శ్రీకృష్ణలీలు, స్వామి అయ్యప్ప మహిమ, భక్త తుకారాం ఇలాంటి భక్తి సినిమాలకు వెళ్ళాం గానీ ఒక సోషల్ సినిమాకి వెళ్ళావా? ఇవాళ సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది, నువ్వు రెడీ అయిపో. తప్పదంటారా? తప్పదు కామాక్షి. మరి మరి ఏంటి మరి? పట్టు చీర కావాలా, చెలుగు లోలాకలు కావాలా, నల్ల పూసల గొలుసు కావాలా చెప్పు. అవన్నీ తర్వాత చూద్దాం, ముందు నాకు కాస్త ఆవు పేడ కావాలండి. ఆవు పేడ ఎందుకు కామాక్షి? నీళ్ళలో కలిపి పానకం చేసి గ్లాసులతో పట్టిస్తావా నాకు నువ్వు? ఇవాళ ఆవు పేడతో దీపారాయణ చేస్తే మనం పోయాక ఆ దీపం దారి చూపిస్తుందండి. అంటే అక్కడ కూడా పవర్ కట్టేనా? కామాక్షి, నీకు రాను రాను మరి చాలా ఆపండి మీ దండకం. నేనే సినిమాకి రావడం లేదు, నేనే తెచ్చుకుంటా. అక్కర్లేదు, నువ్వు రెడీ అయిపో. సినిమాకి వెళ్ళకపోతే నా పరువు పోతుంది. వెంటనే బట్టలు మార్చుకుని వెళ్ళి నేనే ఆవు పేడ తెస్తాను. ఏమండి, పేడ కింద పడిని తీసుకురాకండి, పడుతుండగా పట్టుకురండి. వెయ్ 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 పాకెట్స్ వెయ్, డైరెక్ట్ బుట్టలో వెయ్. అయ్యో, వెయ్ వెయ్యమ్మా, వెయ్యమ్మా. అమ్మా అమ్మా. ఏమిటి గున్నారం గారు తట్టచ్చుకుని ఏంటి వెయిటింగ్? ఏం చెప్పమంటావు రాంబాబు, సాధారణంగా భార్యలు భర్తల్ని వీసీఆర్లు కావాలంటారు, టీవీలు కావాలంటారు, నగలు కావాలంటారు, చీరలు కావాలంటారు. మావిడంటే వ్రతానికి ఆవు పేడ కావాలంది. ఆవు పేడ అయితే రోడ్డు మీద బోళ్ళంతుంది కదండి. అడిగా, రోడ్డు మీద ఆవు పేడ పనికి రాదంట, పవిత్రంగా ఆవు పేడేస్తున్నప్పుడు డైరెక్ట్ గా పట్టాలంట. అంతలా నవ్వకు రాంబాబు, నీకు పెళ్ళైంది కదా, ఈ నుంచి నీకు స్టార్ట్ అవుతాయి పాటలు. గురునాథం గారు, అందరూ మాట్లాడినట్టు మీరు మాట్లాడారంటే నాకు ఒళ్ళు మండుకొస్తుందండి. ఆఫీసర్ గారిని దెబ్బ కొట్టాలని చెప్పి మీరు కార్డు వేయించారు, అది పట్టుకుని పెళ్ళాలంటూ వచ్చేసింది, ఏం చేయాలో తెలియక తస్తున్నానండి. అంత ఆవేశపడకు రాంబాబు, నీకు పెళ్లి ఎక్కడైందని చెప్పింది? మనం కార్డులో వేసినట్టుగానే సిరిపురం రామాలయంలో. అయిందా? అవలేదుగా. మరి ఎందుకని అంత ఆవేశపడతావు? కరెక్ట్ గా రామాలయానికి మీ అమ్మా నాన్న తీసుకెళ్లి ఆ పూజారి ముందు అడిగించు. ఈ ఐడియా బ్రహ్మాండంగా ఉందండి. సౌండ్ వస్తున్నట్టుంది, పేడ వస్తుంది, వెళ్ళిపోండి. అయ్యి బాబాయ్, సినిమా టైం అయిపోయింది. ఏయమ్మా ఏయమ్మా. ఇదే నేను చెప్పిన చారిత్రాత్మకమైన రామాలయం, ఊరు సిరిపురం. రండి, ఆ చరిత్ర ఏదో తెలుస్తుంది. ఏమ్మా జయలక్ష్మి, బాగున్నావా? పెళ్ళైన తర్వాత మళ్ళీ ఇదేనమ్మా చూడటం. అవును, మీ ఆయన రాలేదా? అదిగో మీ పక్కనే ఉన్నారండి. ఏమండి రాంబాబు గారు, బాగున్నారా? అమ్మాయికి ఏమైనా పిల్లా పాపని ప్రసాదించారా లేదా? రేయ్, కొట్టానంటే నీ సొంత పేరు మీద సహస్రనామాత్యం చదువుకుంటూ కూర్చుంటావు. వెదవ కోతలు నువ్వు. నోరు మీద పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఆయన ఎవరనుకున్నావు? పండితుల వారు. తప్పు వీరిది కాదండి, ఆ రోజు వీరిద్దరికి పెళ్లి జరిపించినప్పుడే చెప్పాను, ముహూర్తం లేకుండా పెళ్లి అని. వింటేగా తొందరగా పెళ్లి అయిపోవాలి, లేకపోతే మా వాళ్ళు వచ్చేస్తారని చెప్పి తాళి కట్టేశారు. మీరేం కంగారు పడకండి, ఇంకా ఈ దోషం 15 రోజుల దాకా ఉంటుంది. గుళ్ళో అబద్ధాలు ఆడతావా? నిన్ను గంట పెట్టి కొట్టావా? ఆయన గంట పుచ్చుకోండి కానీ నిన్ను ఏం పుచ్చుకుంటావో కార్యక్రమం చేద్దాం. పద అమ్మాయి, నిన్ను పద. అమ్మా జయ, ఈ చీర కట్టుకుని తొందరగా రెడీ అవ్వు, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఈ హడావుడంతా ఎందుకత్తయ్యా? అసలు ఆయన మండిపడుతున్నారు. వాడు పిచ్చుకున్నమ్మా, చిన్నప్పటి నుంచి అంతే, వాడి గురించి పట్టించుకోకు, నువ్వు తొందరగా రెడీ అవ్వు. ఏమండి, ఈ ప్లేట్ నాకు ఎదురు పెట్టా. పన్నీర్ బుడ్డికి అన్నం పెట్టారా? పెట్టేనే. అబ్బా, మీకు ఆవేశం హడావుడే ఎక్కువ. అబ్బాయి ఏడి? వస్తాడు, నాకెక్కడ పోతాడు? అడుగు వస్తున్నాడు. రారా, ఇదిగో వాడిని తొందరగా రెడీ చేయండి. తొందరగా రారా. వస్తున్నా నాన్న. ఏమిటి నాన్న తెగడావిడి చేస్తున్నావు? ఏమిటి? అవన్నీ స్వీట్స్ రా, నీకు ఇష్టమని మైసూరు పాకు, జాంగ్రీ లడ్డు చేయించాను రా. అలాగా అయితే జాంగ్రీ. ఇక్కడ తినకూడదురా, ఇవి ఆ గదిలో పెట్టడానికి. మీరు ఆ గదిలోకి వెళ్ళి తలుపేసుకునే మొత్తం నేనేని. గదిలోనా? ఏ గదిలో నాన్న? ఆ గదిలోనా? ఆ గదంటే వంట గదా? నీ తెలియదు, తర్వాత చెప్తాను. అర్థమైందిలే, గదంటే పూజ గది. ఏమిటయ్యా బుర్రలేని ప్రశ్నలు నువ్వును? ఇంకా సీట్ అర్థం కదా? సార్ మీరా? ఏమిటయ్యా కొత్తగా చూస్తావు? భలేవా సార్, నాకేమన్నా రేచి అనుకున్నారా? అవును, ఏంటి సార్ ఈ మధ్య మా ఇంటికి తెగ వచ్చేస్తున్నారు? అంతే. గుళ్ళోకి వెళ్దామా, కొత్త దంపతులను చూడడానికి వెళ్దామా అంటే నా ఓటు కొత్త దంపతులకే. అవును, ఈ రోజు ప్రోగ్రామ్ గురించి నాతో ఒక మాట కూడా చెప్పలేదే. ప్రోగ్రామ్ ఏం ప్రోగ్రామ్ సార్? శివతాండవా? ఆ టైపే.
అవును మీ నాన్నగారు ఎక్కడ ముహూర్తం ఎన్ని గంటలకి? ఇక్కడే ఉన్నాను సార్. ముహూర్తం 9:20కి ఇంకా 2 నిమిషాలు టైం ఉంది. ఒరేయ్, నువ్వు తొందరగా రెడీ అవరా. ఇంకా రెడీ అవుట్ ఏమిటండి? 5 సంవత్సరానికి రెడీగా ఉంటాను. రమ్మనండి, దంపతులు ఇద్దరు లోపల దోసేయండి. సావిత్రి, అమ్మాయిని తీసుకురా. ఇదిగో తీసుకొచ్చేసానండి. పదమ్మా, టైం అయిందా? లోపల పంపించేద్దాం. పంపండి. అమ్మా ఏమిటి ఇవాళ ప్రోగ్రామ్ పెట్టావు బుద్ధి లేకుండా? ఒరే బాబుగా, నేను అనుకుని దాన్ని కొట్టావు. నీకు రేజ్ ఎక్కడని మీ బాస్ కనపడతాడా? ఏమిటయ్యా రాంబాబు, మగాడు వేణు సిగ్గుపడతావు? లోపల తీసుకోమా. అమ్మాయిని గదిలో పంపించు. ఒరేయ్, అటు కాదురా. పదవయ్యా. ఈలోకి రా. నాన్న ఇది చాలా అన్యాయం నాన్న. అబ్బా ఏమండి, ఇలా దగ్గరుండి కొత్త దంపతుల్ని గదిలో పంపించడం ఇది 93వసారి. గాడ్ బ్లెస్ యూ. తప్పక అబ్బా అమ్మా ఏంటయ్యా పిలిచావా? సార్ మీరు ఈ రోజు రాత్రి ఇంటికి పోరా? పిలిస్తే పలికే దైవంలాగా గుమ్మలోనే కూర్చుంటారా? ఏం కావాలయ్యా నీకు? లుంగి సార్, లుంగి కనిపించట్లేదు. లుంగి కనిపించట్లేదా? నేను వస్తున్నాను. మీరు ఉండండి సార్. ఇటువంటి మధురమైన సమయంలో పాపిస్ట్ లుంగి గురించి చర్చ. చీ మీరండి సార్. ఇదిగోండి ఏమిటిది? లొంగి. నేను చస్తే నమ్మను. అది డెఫినెట్ గా నీ చీర అయి ఉంటుంది. నా లుంగి నేను వెతుక్కోలేను అనుకుంటున్నావా? నేనేమన్నా పుట్టు గుడ్డి అనుకున్నావా? నీ హెల్ప్ నాకేం అక్కర్లేదు, నేనే వెతుక్కోగలను. ఇది నా లుంగి. బలవంతంగా గదిలోకి నెట్టి తలుపు మూసినంత మాత్రాన నువ్వు నేను ఒకటైపోతాననుకుంటున్నారా? చస్తే జరగదు. మంచం, గోడ. ఏమిటయ్యా రాంబాబు, ఇది తప్పు కాదు. సార్ మీరా సార్? లోపలికి ఎప్పుడు వచ్చారు సార్? ఈ రాత్రికి నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్. ఇక్కడే ఉండండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సార్ ఏంటి సార్ ఇలా అయిపోతున్నారు? సార్ మీరేనా సార్? మీరెవరో నాకు తెలియదు సార్. సార్ మీసనే సార్? సార్ అమ్మో, ఆడదాని బాడీలో ఇంత పౌరుందని ఇప్పుడే తెలిసింది. ఇలా అయితే లొంగిపోవడం ఖాయం. ఏమిటి? అమ్మో, ఇంతమంది జనం ఉన్నారు. ఏం జరిగిందో తొందరగా పదండి. ఏమైందో? ఇదిగో బాబు, ఏం జరిగిందయ్యా? ఇంకా పూర్తి కాల, వెనక్కి వెళ్ళండి. ఇక్కడంతా హౌస్ఫుల్. ఇదిగో తప్పండి. తప్పుకో. వెళ్ళండి. ఏడే చూస్తాను. హోటల్ రాంబాబు, ఏమిట్రా ఇది? ఒరేయ్, ఏమిట్రా ఈ పనులు? పట్టపగలో అందరూ చూస్తుండగా తలుపులు తీసి మరీ సిగ్గు లేకుండాను. అది కాదు నాన్న, చీరకి నిప్పంటుకుంటేను కాపాడదాం కదా అని. వెదవ అబద్ధాలు నువ్వు. వాడికి తెలియకపోతే నువ్వన్నా చెప్పొద్దమ్మా. ఎంత అవమానం మనకి. చెప్పానత్తయ్య, కానీ నాకు ఇలాగే బాగుంటుంది అన్నారు. ఆగు. అన్నాడా? పచ్చడి పడినట్టు నెత్తి పాలు కొడితే సరి. పైకి ఏమీ తెలియనట్టు వ్యథ నాటకాలను, లోపల మాత్రం ఇలాంటి వ్యథ టేస్తున్నాను. ఒరేయ్, నీ ప్రతాపం ఏమిటో బెడ్రూమ్ లో చూపించవచ్చు కదరా. నన్ను ఎవరో అర్థం చేసుకోవట్లేదండి. ఇదిగో ఆవిడ కాల్చుకుని చచ్చిపోతే అది మన తలకు చుట్టుకుంటుంది కదా అని అలా చేశాను. అసలు నాకు మనశ్శాంతి లేదు. అమ్మో, ఒరేయ్, మనశ్శాంతి ఎలా ఉంటుందా? ఉండదు. లక్షణంగా కాపురం చేసుకుంటే ఇలాంటి నాటకాలను ఆపేసి అప్పుడు మనశ్శాంతిగా ఉంటుంది. అమ్మా అమ్మా అమ్మా, ఏమిట్రా? నేను గుండీలు కుట్టమన్న చొక్కా ఏది? కాస్త కంగారు తగ్గించి కళ్ళు పెట్టుకు చూస్తే కనపడుతుంది. రా. ఇదిగో ఇక్కడే ఉందిరా చొక్కా. ఆ, గుండీలు గుట్టి ఉతికి ఇస్త్రీ కూడా చేసిందిరా జయ. ఏమిటి? నా షర్టు అది ఉతికి ఇస్త్రీ చేసిందా? ఆ, ఎవడిచ్చాడు దానికి ఆ హక్కు? ఇలా చాకరీ చేసి నాకు దగ్గరైపోదాం అని ప్లానా? ఈ చొక్కా నేను చచ్చినా వేసుకోను. ఇంకో చొక్కా ఇవ్వు. ఒరేయ్, నీకింత మొండితనం పట్టుదల పనికిరాదు. నాకేం తెలుసు? మిగతా బట్టలను లాండ్రీకి పడేశాను. ఓహో, అంటే వేరే చొక్కాలే లేవు, చచ్చినట్టు ఈ చొక్కానే వేసుకుంటానని ప్లాన్ అన్నమాట. చూడు, ఆఫీస్ కి నేను చొక్కా లేకుండానైనా వెళ్తాను గానీ ఈ చొక్కా మాత్రం చచ్చిన వేసుకెళ్ళను. ఒరేయ్, నా మాట విను. నా బంగారు తండ్రివి కదా, ఈ పూటకి చొక్కా వేసుకెళ్ళు. కుదరదంటే కుదరదే. నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంతే. సావిత్రి, ఏమే వాడు చొక్కా లేకుండా చేతిలో ఫైల్ పుచ్చుకెళ్తున్నాడు. రేచీకటితో పాటు వాడికి మతి మరుపు కూడా వచ్చిందా?
లేదు మావయ్య, ఆ షర్ట్ నేను ఉతికి ఆరేశానట, అంచేత దాన్ని ముట్టుకోరట. ఆహా, అంత నిష్ఠాగరిష్ఠుడయ్యాడా వీడు? పట్టబగలు పబ్లిక్ గా అంతమంది చూస్తుంటే అమ్మాయిని వాడేసుకుని దొర్లితే తప్పులేదు కానీ ఈ అమ్మాయి ఉతికిన చొక్కా దొడుకుంటే తప్పు వచ్చిందా వీడికి? ఏమే, సాయంకాలం బజార్ వెళ్ళి 25 నిమ్మకాయలు తీసుకొచ్చి ఈ వెధవ తలకు బద్దం చేయొచ్చు. అప్పుడు కానీ తలకు పెట్టిన తెక్కంత అవుతాను. ఏంటేరా బాబు చొక్కా లేకుండా వెళ్తున్నావు? షర్ట్ మర్చిపోయావా? అదేం లేదు సార్, ఇవాళ యోగి వేమన బర్త్డే, అందుకని షర్ట్ సాక్రిఫైస్ చేశా. అవును, మీరేంటి ఇలా ప్యాంటు లేకుండా చండాలంగా? నాది వేరే కదలే. మా ఆవిడని ఒక రోజు చెడామడా తిట్టా, అది ఏడుస్తూ కూర్చుంది. ఓహో. సే కాముడు, నువ్వంటే నాకు పంచ ప్రాణాలే అన్నాను. ఏమండి, నిజంగా నా మీద మీకు ప్రేమ ఉంటే మీరు ప్యాంటు లేకుండా ఆఫీస్కి వెళ్ళండి అంది. అది ఏంటి స్టార్ టీవీ చూస్తున్నారు? వెళ్ళండి వెళ్ళండి. చూడు రాంబాబు, నీకు షర్ట్ కావాలి, నాకు ప్యాంట్ కావాలి. కాబట్టి ఓ పని చేద్దాం. నీ ప్యాంట్ నాకు ఇస్తే దగ్గరలో ఉన్న లాండ్రీకి వెళ్ళి నా బట్టలు తీసుకొచ్చేస్తాను, నా షర్ట్ కూడా నీకు ఇచ్చేస్తాను. ఆ ఐడియా ఏదో బ్రహ్మాండంగానే ఉంది, కానీ ఉన్న ఒక్క ప్యాంటు మీకు ఇచ్చేసి నేను అంతసేపు నిలబడ్డం అది పాయింట్. అమ్మాయ్యా, మీ సైజు నా సైజు వేరు కదా. కరెక్టే. వస్తాను. ఇదిగో గురునాథం గారు, మీరు చెప్పినట్టుగా 2 నిమిషాల్లో వచ్చేయాలి. అలాగే. మిమ్మల్ని నమ్ముకున్నా. ఓకే. నా శీలం. ఎంసెట్ కుంభకోణంలో అరెస్టులు, ప్రతి వాడికి కూడు గుడ్డ కల్పిస్తామని మంత్రి గారి హామీ. ఏమయ్యా, నా పేపర్ చదివిస్తానని చెప్పి కొట్టేస్తావా? నా పేపర్ నాకు ఇస్తావా? లాక్కోమంటావా? ఎక్కడో చూసిన మొహంలా ఉంది. సత్యం, వీడు ఇప్పుడు ఏదో అవ్వాలా? సుమా రాంబాబులో ఉన్నాడే, కజిన్ బ్రదర్స్ ఏమో. పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను, వేసుకుని ఆటో ఎక్కండి. త్వరగా ఎక్కండి సార్, పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. వెరీ సింపుల్. ఆ అమ్మాయికి ఆల్రెడీ ఎవరితోనో అక్రమ సంబంధం ఉందని తెలిసిందనుకో, మీ అమ్మా నాన్న దాన్ని తన్ని తరివేస్తారు. ఆక్రమ సంబంధమే ఎవరితో ఎలా? ఏముందయ్యా, నువ్వే మారు పేరుతో అమ్మాయికి ప్రేమ లేఖ రాసి పోస్ట్ పడాయి అంతే. ఇప్పుడే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వెంటనే ఆ పని చేస్తా. Go ahead. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.